ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అయితే ఒక రాజు ఒక చర్చ్ కట్టించాలనుకున్నాడట. చర్చ్ కట్టించాలనుకొని చాలామంది పని వాళ్ళని పిలిచాడట. పని వాళ్ళని పిలిస్తే చాలామంది ఆ చర్చ్ కోసం ఫ్రీగా వర్క్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ రాజు ఒప్పుకోలేదంట. ఎవరైతే పని చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ఆ జీతం తీసుకోవాల్సిందే, ఆ డబ్బులు తీసుకోవాల్సిందే అని చెప్పాడంట. సరే అని ఆ పని వాళ్ళందరూ, పని చేసే వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారు, పని చేస్తూ ఉన్నారు. మట్టి మోసేవాళ్ళు మట్టి మోస్తూ ఉన్నారు, రాళ్ళు మోసేవాళ్ళు రాళ్ళు మోస్తూ ఉన్నారు, కలప పని చేసేవాళ్ళు కలప పని చేస్తూ ఉన్నారు, ఇంకా రకరకాల పనులు చేసేవాళ్ళు వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అయితే ఆ చర్చ్ కట్టడం అయిపోయిందంట. ఆ చర్చ్ కట్టడం అయిపోయిన తర్వాత రాజు ఆ శిలాఫలకం మీద ఎవరు కట్టించారు అంటే రాజు పేరు రాశాడంట. రాసి దాన్ని పెట్టిస్తే ఆ రాత్రి రాజుకు ఒక కల వచ్చిందంట. ఏంటంటే నీ పేరు పక్కన మరియమ్మ అనే పేరు కూడా రాయమన్నాడంట. రాజుకి ఏం అర్థం కాలేదు ఆ కళ. అయితే పొద్దున్నే లేచి పని చేసిన పని వాళ్ళందరినీ పిలిచాడంట. పిలిస్తే ఆ మరియమ్మ ఎవరు అని కనుక్కుంటే ఆవిడ ఒక ముసలావిడంట. ఆ ముసలావిడ ఏం పని చేసావు అమ్మా నువ్వు అంటే ఏం పని చేయలేదు అని చెప్తుందంట. అయితే ఆయన మరలా సరిగ్గా కనుక్కుంటే ఆమె చేసిన పని ఏంటంటే ఈ రాళ్ళు మోసుకొచ్చే గాడిదలకి మేత వేసిందంట. ఈరోజు నువ్వు చేసే చిన్న పని, దేవుని రాజ్యంలో చేసే చిన్న పని ఎవ్వరు గమనించకపోవచ్చు, కానీ నువ్వు చేసే ఆ చిన్న పని ఏదైనా, దేవుని రాజ్యం కోసం చేసే చిన్న పని ఏదైనా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే మత్తయి సువార్త 10:42 యేసు ప్రభు ఏమంటున్నాడంటే, శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒక్కనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఈరోజు దేవుని రాజ్యంలో నువ్వు చేసే ఏ చిన్న పని అయినా మనుషులు ఎవ్వరు గుర్తించకపోవచ్చు, కానీ నీ పనిని మాత్రం దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు. చాలామంది ఈ రోజుల్లో వాళ్ళు చేసే పని అందరికీ కనపడాలనుకుంటారు. నువ్వు చేసే పని ఎవ్వరు గుర్తించకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, ఎవరు చూడాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు చూసి నీ పనికి ఆయన ఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. కానీ దేవుని రాజ్యంలో పనిచేయాలన్న భారం, దేవుని రాజ్యం కోసం పనిచేయాలన్న భారం నువ్వు కలిగి ఉండాలి. నీకు కలిగి ఉంది ఏదైనా సరే, నీకు కలిగి ఉంది ఏదైనా, నేను అది ఉంటే చేసేవాడిని దేవుని పని, నేను ఇది ఉంటే చేసేవాడిని దేవుని పని అని సాకులు చెప్పకు. నీకున్న దానిలో దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం నువ్వేం చేయగలవో అది చేయి. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈరోజు ప్రభా, శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ రుణం పోదని మీరు సెలవిస్తున్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మీ రాజ్యం నిమిత్తం మేము ఏ పని అయితే చేస్తున్నామో అయ్యా, ఏదైతే మీ రాజ్యం నిమిత్తం మేము ఇస్తున్నామో అది ఏది వృధాగా పోదు, దాని ఫలం మేము పోగొట్టుకోం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో ఆ భారం కలిగించండి, కృప చూపించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా, ఈ చిన్న షార్ట్ మెసేజ్ ద్వారా, ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ మీరు ఫాలో అవ్వండి. ఈ ఛానల్ని కనుక మీరు క్రొత్తగా చూస్తుంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని మీరు అనేక మందితో షేర్ చేయండి, వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇది కూడా దేవుని పనే. మీరు చేసే ఈ చిన్న పనికి దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.